వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. దాని డెఫినేషన్ చూసాము, సింటాక్స్ చూసాము, అలానే టాస్క్ ని బేస్ చేసుకొని ఒక కోడ్ కూడా జనరేట్ చేసాం. ఈ రోజు వీడియోలో వచ్చేటప్పటికి నెస్టెడ్ ఇఫ్ గురించి తెలుసుకుందాం. అసలు నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ లోనే వేరే ఇఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేయడం అనమాట. ఇది మోర్ కాంప్లెక్స్ ఉంటాయి కదా, అంటే కాంప్లెక్స్ కండిషన్ ని హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక కండిషన్ ని బేస్ చేసుకొని వేరే కండిషన్ ని చెక్ చేసి డెసిషన్ అనేది తీసుకుంటుంది అనమాట. సచ్ యాజ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంప్లాయీస్ సాలరీస్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్ గ్రేడ్స్ బేస్డ్ ఆన్ మార్క్స్, ఇలాంటి వాటి కోసం మనము నెస్టెడ్ ఇఫ్ ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఒకసారి సింటాక్స్ చూద్దాము. దీని సింటాక్స్ కూడా సేమ్ యాజ్ ఇఫ్ కండిషన్ ఉంది చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ ఉంది కదా, సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టూ కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇఫ్ కండిషన్ 1, ఇఫ్ కండిషన్ 2. ఇఫ్ కండిషన్ 1 అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో రాస్తాం చూడండి, ఆ ఇఫ్ స్టేట్మెంట్ ని మనము అవుటర్ ఇఫ్ అనేది అంటాం. లోపల రాస్తాం చూడండి, దాన్ని ఏమంటాము, ఇన్నర్ ఇఫ్ అంటాము. ఓకేనా? ఇన్నర్ ఇఫ్, అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్, ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్. అండ్ మనకు కావాల్సిన కోడ్ రెండు ట్రూ అయితే మనకు కావాల్సిన కోడ్, ఒకవేళ ఒకటి ఫాల్స్ అయినా మనకు కావాల్సిన ఎల్స్ అని పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఎల్స్ పెట్టేసుకొని ఒకవేళ ఒకటి ఫాల్స్ అయినా కూడా మనకి నాట్ ఎలిజిబుల్ అనేది రాదు. నాట్ ఎలిజిబుల్ రాకపోతే అదర్వైజ్ ఏం కావాలో మనకి ఏదైతే ఇస్తామో అది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ టాస్క్ ని బేస్ చేసుకొని ఒకసారి చూద్దాం. మనకి సింటాక్స్ అయితే అర్థమైంది కదా. కండిషన్ 1 ఇవ్వడం, కండిషన్ 2 ఇవ్వడం, మనకు కావాల్సిన మెసేజ్ కోడ్ అనేది జనరేట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ టాస్క్ ఏంటి, క్రియేట్ ఏ చెక్ ఫర్ వర్కింగ్ ఎలిజిబిలిటీ. వర్కింగ్ ఎలిజిబిలిటీని చెక్ చేయమంటున్నారు. ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే అండ్ లెస్ దెన్ 60 అయితే వాళ్ళు వర్కింగ్ కి ఎలిజిబుల్. ఒకవేళ కాకపోతే నాట్ ఎలిజిబుల్ అనేది మనం ఇవ్వాలి. సో మనం కోడ్ ఎక్కడ జనరేట్ చేస్తాము, విబిఏ ఎడిటర్ లో. విబిఏ ఎడిటర్ ఓపెన్ చేసాము, మాడ్యూల్ ఇచ్చాము. అసలు ఈ మాడ్యూల్ అంటే ఏంటి, మాడ్యూల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మాడ్యూల్లోనే ఎందుకు కోడ్ అనేది జనరేట్ చేయాలి, వీటన్నిటి కోసం మనం ప్రీవియస్ ఉన్నాయి చూడండి, వాటిని కానీ తెలుసుకున్నారంటే మీరు ప్రతి లైన్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం, ఎందుకు రాస్తున్నాం అనేది క్లియర్ గా మీకు కూడా అర్థమవుతుంది. ఇది బేసిక్. కాకపోతే ఈ బేసిక్ లోనే మనకి ప్రతి లైన్ తెలియాలి అంటే అది కంపల్సరీగా తెలియాలి. మీరు కాంప్లెక్స్ కోడ్ ని మల్టిపుల్ కండిషన్ యూజ్ చేసి ఒక పెద్ద కోడ్ ని జనరేట్ చేయాలంటే బేసిక్ అనేది కంపల్సరీగా కావాలి కదా. ఆ బేసిక్ నేర్చుకుంటేనే మనము కాంప్లెక్స్ కోడ్స్ అనేటివి జనరేట్ చేయగలము. సో మనం బేసిక్ నుంచి వెళ్దాము. ఫర్దర్ గా మన నెక్స్ట్ వీడియోలో నేను లూప్ గురించి చెప్తాను అనుకోండి. ఫర్ ప్లస్ లూప్, ఇఫ్ కండిషన్, ఫర్ లూప్ ప్లస్ ఇఫ్ కండిషన్, అలా రెండింటిని యాడ్ చేసుకొని మనం కోడ్ జనరేట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 4 లైన్ ఉండే కోడ్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 6 లైన్ అవుతుందేమో మేబీ, లేకపోతే ఒక 7 లైన్స్. ఇంకొక వీడియోలో వచ్చేటప్పటికి అది ఒక 10, ఆ తర్వాత 11, ఆ తర్వాత 20, 30, అలా మనం వీడియోస్ అని కాదు, లెసన్ బై లెసన్, అంటే బేసిక్ నుంచి నేర్చుకుంటూ వెళ్తే మనం ఈజీగా కోడ్ అనేది రాయొచ్చు అనమాట. కాంప్లెక్స్ కండిషన్స్ ఉన్నా కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది బేసిక్ నుంచి నేర్చుకుంటే. మీకు ఈ వీడియో కానీ ఈ సిరీస్ కానీ మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు ఓకే వీళ్ళకి అర్థమవుతుంది అనేది వస్తుంది. ఒకవేళ నాలో ఇక్కడ చెప్పే ఎక్స్ప్లెనేషన్ లో ఏదైనా ఫాల్ట్ ఉన్నా, లేకపోతే నా వే ఆఫ్ టీచింగ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి నాకు కామెంట్ లో కానీ చెప్పారంటే నేను వాటిని రెక్టిఫై చేయకుండా, నెక్స్ట్ టైం యూజ్ చేయకుండా, అలాంటివి చేయకుండా చూడడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ మనం కోడ్ అనేది జనరేట్ చేద్దాము. సబ్ ప్రొసీజర్ నేమ్ ఏమి ఇద్దాము, చెక్ ఏజ్ అని ఇచ్చేసాను, ఏజ్ చెక్ అని ఇచ్చేసాను. ఏజ్ కదా మనకి ఇక్కడ వేరియబుల్, సో డిమ్ ఏజ్ యాజ్ కదా, వేరియబుల్ నేమ్ యాజ్ ఇంటీజర్ ఇచ్చేసాము. తర్వాత ఏజ్ కూడా డిక్లేర్ చేసేస్తున్నాను. లేదు అనుకుంటే మనం ఇన్పుట్ బాక్స్ కూడా ఇవ్వచ్చు. ఇఫ్ కండిషన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేదాన్ని ఇఫ్ స్టేట్మెంట్ ఏమంటాం మనము, అవుటర్ ఇఫ్ అంటాము. వెరీ గుడ్. అవుటర్ ఇఫ్ వచ్చేటప్పటికి కండిషన్ ఇవ్వాలి. మన ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి మనకి, ఇఫ్ ఏజ్ లెస్ దెన్ 60 అయితే. మనకి ఇవి రెండు ట్రూ అయితే ఏం రావాలి, మెసేజ్ బాక్స్ లో ఇవి రెండు ట్రూ అయితే మనకి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. మెసేజ్ బాక్స్ లో ఏమని రావాలి, ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్ అనేది రావాలి. ఓకే, నాకు ఒకవేళ ఈ లెస్ దెన్ 60 కంటే కాకుండా గ్రేటర్ దెన్ 60 అయినప్పుడు అప్పుడు నాకు ఏం రావాలి, నాట్ ఎలిజిబుల్ రావాలి. సో నేను ఎల్స్ బ్లాక్ ని యూజ్ చేస్తున్నాను. ఎల్స్ బ్లాక్ యూజ్ చేసి మెసేజ్ బాక్స్ లో
నాకు నాట్ ఎలిజిబుల్ అనేది రావాలి. సో నాట్ ఎలిజిబుల్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. ఒకవేళ బిలో 18 గాని వస్తే వాటికి మనకి ఏం కావాలి, గ్రేటర్ దెన్ 60 వస్తే నాట్ ఎలిజిబుల్. అలానే బిలో 18 వచ్చినా కూడా నాట్ ఎలిజిబులే కదా. ఇప్పుడు నేను అవుటర్ ఇఫ్ కి ఒక ఎల్స్ బ్లాక్ ని ఓపెన్ చేస్తున్నాను. అవుటర్ ఇఫ్ కి ఎల్స్ బ్లాక్ ని ఓపెన్ చేసి నాకు మెసేజ్ బాక్స్ లో ఏం రావాలి, నాట్ ఎలిజిబుల్. సేమ్ యాజ్ నాట్ ఫైండ్ ఉంది కదా, దానిలాగే నాట్ ఎలిజిబుల్ అనేది రావాలన్నమాట. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ ఇన్నర్ ఇఫ్ ని ఎండ్ చేయడం మర్చిపోయాను. ఇన్నర్ ఇఫ్ ని ఎండ్ చేసేసాను, అవుటర్ ఇఫ్ కి ఎల్స్ బ్లాక్ యూజ్ చేశాను, అలానే ఎండ్ ఇఫ్ కూడా యూజ్ చేయాలి. అవుటర్ ఇఫ్ కి కూడా ఎండ్ బ్లాక్ ని యూజ్ చేసేసాను. సబ్ కి ఎండ్ అయిపోయింది. మొత్తం మన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్, ఎందుకు ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్ అని వచ్చింది, మనం ఏజ్ ఇక్కడ 24 ఇచ్చాం కాబట్టి ఎలిజిబుల్ ఫర్ వర్కింగ్ వచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ 10 ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ 10 అసైన్ చేసుకుంటుంది, ఏజ్ 10 అని తీసుకుంటుంది అనమాట. తీసుకున్న తర్వాత ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉందా లేదా. ఇది లేదు, సో ఇక్కడతోనే ఫాల్స్ ఉంది కాబట్టి దానికి ఇదంతా అవసరం లేదు. సేమ్ ఇదిగో లోపల ఇన్నర్ ఇఫ్ ఉంది కదా, ఈ ఇన్నర్ తోటి దానికి అవసరం లేదనమాట. ఈ ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోతుంది, నాట్ ఎలిజిబుల్ అని చూపించేసి మనకి పాపప్ అనేది వచ్చేస్తుంది. సరే చూద్దాం. చూడండి, నాట్ ఎలిజిబుల్ అని వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 90 అని ఇచ్చాను, ఏజ్ 90 అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఏజ్ 90 తీసుకుంటుంది. ఈ ఫస్ట్ కండిషన్ అవుటర్ ఇఫ్ ని చెక్ చేసుకుంటుంది, ఇది కరెక్టే కదా, గ్రేటర్ దెన్ 18 కంటే ఎక్కువే ఉంది 90 అనేది. సో ఇది ట్రూ. ఏది ఫస్ట్ మన అవుటర్ కండిషన్ ఉంది కదా, ట్రూ అయిపోయింది. తర్వాత ఇన్నర్ ఉంది కదా, ఇన్నర్ కండిషన్ లోకి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇది లెస్ దెన్ 60 ఉండాలి, కానీ అది లెస్ దెన్ 60 కాదు, గ్రేటర్ దెన్ 60. సో ఇది ఫాల్స్. అంటే ఫస్ట్ ట్రూ అయింది, కానీ సెకండ్ది ఫాల్స్ అయింది. అంటే రెండులో ఒక్కటి ఫాల్స్ అయినా కూడా మనకి నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అప్పుడు అది ఏం చేస్తుంది, ఈ కండిషన్ కి కదా, ఈ కండిషన్ తో అది ఫాల్స్ అయింది. సో ఇదంతా దానికి అవసరం లేదు, ఇది అవసరం లేదు, జస్ట్ ఈ బ్లాక్ ని తీసుకుంటుంది. ఈ బ్లాక్ ని చూసుకొని నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మనకి డిస్ప్లే చేస్తుంది. ఒకసారి ఇలా చూద్దాం. చూడండి, ఎస్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మనకి చూపించండి. ఇది చాలా సింపుల్ నెస్టెడ్ ఇఫ్. చెప్పాను కదా, ఫర్దర్ వీడియోస్ లోకి వెళ్ళారంటే మీకు ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. ఎస్ కంప్లీట్ అయిపోయిందా, అవును కంప్లీట్ అయిపోయింది. కండిషనల్ స్టేట్మెంట్స్ ఉండేటివి ఇఫ్ అయిపోయింది, ఇఫ్ ఎల్స్ అయిపోయింది, ఎల్స్ ఇఫ్ చెప్పేసాను, సెలెక్ట్ అయిపోయింది, అండ్ నెస్టెడ్ అయిపోయింది. నెక్స్ట్ లూప్ లోకి వెళ్దాము. లూప్ లో ఇంకొంచెం మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. మీకు కంపల్సరిగా ఈ సిరీస్ ఎండ్ అయిపోయే లోపలే మీరే ఒక కోడ్ ని జనరేట్ చేస్తారు. మాక్సిమం ఈ పార్ట్కి, అంటే ఈ 4 వీడియోస్ ఉన్నాయి కదా, పార్ట్ 4 ఇది. ఎస్, ఈ పార్ట్ 4 చూసేటప్పటికే మీకు ఈ టాస్క్ ని బేస్ చేసుకొని మీరే ఈజీగా కోడ్ అనేది జనరేట్ చేస్తుంటారు. ఒకసారి వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.